యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు దేవుడు మనకు సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం రెండవ దినవృత్తాంతం గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచిన లేఖన భాగము 2వ దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 1 నుండి 22 వరకు. ముందుగా ఈ భాగంలో మనం 19వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణములన్నిటినీ, బంగారపు పీఠమును, సన్నిధి రొట్టెలు ఉంచు బల్లలను, వాటిని గూర్చిన విధి ప్రకారము గర్భాలయం ఎదుట వెలుగుచున్నటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను, పుష్పములను, ప్రమిదలను, కత్తెరలను, కారులను, తొట్లను, గిన్నెలను, ధూప కలశములను సొలొమోను మేలిమి బంగారుతో చేయించెను. మరియు మందిర ద్వారం లోపలి తలుపులను, అతి పరిశుద్ధ స్థలం యొక్క లోపలి తలుపులను, దేవాలయపు తలుపులను అన్నీ బంగారంతో చేయబడెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా కలిసి ఆలయాన్ని నిర్మించడం, బిల్డింగ్ ద టెంపుల్ టుగెదర్. నేటి వాక్యభాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, సొలొమోను మరియు హీరాము మొదట బలులు అర్పించడానికి ఒక బలిపీఠాన్ని, యాజకులు కాళ్ళు కడుక్కోవడానికి సముద్రపు ఆకారపు తొట్టిని, అలాగే బలులు కడగడానికి 10 తొట్టిలను నిర్మించినట్లుగా లేఖనంలో మనం చదువుతున్నాం. ఇది ఆలయ ప్రధాన కార్యం, దేవునికి బలి అర్పించడం అనేది సూచిస్తుంది. వారు 10 బంగారు దీపస్తంభాలను మరియు రెట్టె కోసం 10 బల్లలను కూడా తయారు చేశారు. ఇది ఇశ్రాయేలు ప్రజలకు వెలుగునివ్వడము దీపస్తంభాలు సూచిస్తున్నాయి. మరియు వారి అవసరాలు తీర్చే దేవుడు, ఆయన ప్రతిరోజు వారి అవసరాలను తీర్చగలడు అనేటువంటిది ఆ రొట్టె సూచిస్తున్నట్లుగా మనం తెలుసుకోగలం. అదనంగా సొలొమోను మరియు హీరాము ఆలయం కోసం అనేక ఇత్తడి మరియు బంగారు పాత్రను తయారు చేసినట్లు ఈరోజు మనకు ఈ వాక్య భాగం తెలియజేస్తుంది. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఎవరు అని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు పాపాల కారణంగా మొదటి ఆలయం నాశనం చేయబడినప్పటికీ ప్రజలు తన వద్దకు తిరిగి రావడానికి దేవుడు ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించినట్లు లేఖనంలో మనం చూడగలం. అప్పటి నుండి అన్ని భౌతిక దేవాలయాలు నాశనం అయినప్పటికీ శాశ్వత ఆలయమైనటువంటి యేసుపై మనం విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనందరినీ తన యొద్దకు రావడానికి ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడనేది ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. యోహాను 2:21లో, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి 22లో మనం ఈ సత్యాన్ని చూస్తాం. మనం తన యొద్దకు రావడానికి యేసు మనకు ఒక నూతన మార్గాన్ని ప్రతిష్ఠించాడు అనేది లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి దేవుడు ఏర్పరిచినటువంటి యొక్క మార్గంలో మనం దేవుని దగ్గరికి రాగలుగుతున్నాం. దేవుడు మనల్ని తప్పకుండా తన వైపు నడిపిస్తాడని భరోసా కలిగి ఉండడం, మనం విశ్రాంతిని ఆయన దగ్గర పొందే విధంగా ఆయన దగ్గర రావాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇందులో దేవుడు మనకు నేర్పించేటువంటి పాఠాన్ని గమనించినట్లయితే 11 నుంచి 22 వచనాల్లో దేవుణ్ణి సేవించడము మరియు ఆయన అనుసరించడం పట్ల మనం ఉత్సాహాన్ని మరలా తిరిగి రగిలించుకోవాలి. మనం దేవుణ్ణి సేవించే విషయంలో, ఆయన్ని అనుసరించే విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు, నిరాశ చెందకూడదు అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. ఆలయ నిర్మాణంలో సొలొమోను మరియు హీరాములు వారి యొక్క సమర్పణ బహుశా దాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిన వారికి ఒక నిశ్శబ్దమైన మందలింపుగా ఉపయోగపడిందని మనం గ్రహించవచ్చు. వారిరువురు కూడా దేవుని ఆలయం పట్ల ఎంతో ఆసక్తి కలిగి వారు ఈ పనంతా జరిగేటట్లు చేసినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానము, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులతో మనల్ని ఆయన నడిపిస్తూ ఉండగా మనము మన సమాజంలో దైవిక మాదిరిని కనపరుస్తున్నామా లేదో అని మనం పరిశీలించుకోవాలి. దేవుని యొక్క పని జరగటానికి మనందరం కూడా కలిసికట్టుగా మనం నిలవాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా వారికి ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని, వారికి ఇవ్వబడినటువంటి తలాంతుల్ని దేవుని యొక్క మహిమ నిమిత్తం వాడుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనందరం కూడా అనుదినము దేవుని సన్నిధికి చేరుతూ ఆయన్ని ఆరాధించేవారుగా, ఆయన ఆలయాన్ని చేరుకొని ఆయన కొరకు మనం పనిచేసేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.
దేవుణ్ణి సేవించే విషయంలో మనం ఎన్నడూ కూడా మనం నిర్లక్ష్య చెందకూడదు అనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడు కూడా మనం మన యొక్క అనుదిన జీవితాన్ని పరిశీలించుకుంటూ ప్రభు సన్నిధిలో ఉత్సాహంతో దేవుని పనిలో మనం నిమగ్నం కావాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. ఆ రీతిగా మన జీవితాలు ప్రభు వాక్యం చేత బలపరచబడి ప్రభు పని కొరకు మనం ఆయత్తపడి దేవుని కార్యాలు జరిగే విధంగా అనేకులకు దేవుని యొక్క వెలుగును చూపించే విధంగా తద్వారా దేవుడు మహిమపరచబడినట్లు మనం పని చేయాలనేది ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఏ రీతిగా మనం మన జ్ఞానాన్ని మన తలాంతుల్ని ప్రభు కొరకు వినియోగిస్తున్నాం ఒకసారి పరిశీలించుకుందాం. దేవుడు మనల్ని కలిసి తన పనిలో ముందుకు సాగాలని కోరుతుండగా మనం ఏమాత్రం కూడా వెనుకబడకూడదు అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. సొలొమోను మందిరాన్ని నిర్మించడంలో ఎంత శ్రద్ధ ఆసక్తి కనపరిచాడో ఈ రోజున మనం కూడా దేవుని ఆలయం పట్ల ఆయన్ని ఆరాధించడం పట్ల మనం అటువంటి శ్రద్ధ కలిగి దేవుని సన్నిధికి రావాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన జీవితాల్లో ప్రతిరోజు దేవుని చేరుకొని ఆయన గణపరిచే విధంగా దేవుడు మనం నడిపించినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన దేవ, పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన తలాంతులతో మేము శ్రద్ధగా సేవ చేయడానికి మాకు సహాయం చేయండి. తద్వారా మీ మహిమ నివసించే సంఘాన్ని మేము నిర్మించడానికి అది దోహదపడుతుందని నేను నమ్మి ప్రభు మేము కలిసి పనిచేసే విధంగా మాకు సహాయం చేయమని, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడుగాక. ఆమేన్.